మార్నింగ్ అయితే కొత్తగా ఏదో అయితే వేశారు ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మేమైతే చూడలేదు. చూడండి టన్నల్ పైప్స్ అమ్మా. ఏంటి టన్నల్ పైప్స్ ఇక్కడ నుంచి వాటర్ సప్లై అలాగే వెళ్తుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, పైప్స్ అయితే పెట్టారు కొత్తగా. ఏంటో అని చెప్పేసి అనుకుంటూ మారిపోయింది. ఎక్కువ ప్రాసెస్ అయితే జరుగుతుందంటే అందుకే మొత్తం అయితే ఇదైతే తగ్గేస్తుంది. వీడినైతే ఇంక నేను ఆపలేను. చూడండి జనాలు అందరూ అయితే ఉన్నారు. నేనైతే ఇంకా స్నానాలు అయితే చేస్తాను. భలే ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు అయితే. చాలా అంటే చాలా బాగుంది. నోవెటల్ హోటల్. రే 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 అసలు పట్టుకోలేము. అవి మీరు స్నానాలు చేయండి. మ్యాగీ ఆటో అయితే స్నానం చేస్తాను. అయితే అసలు లేదు, లోనకి వెళ్ళదు, భయము. అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొద్దు రండి. మ్యాగీ ఏ కంట్లో పడిందా? దీనికేమో భయం, ఆడేమో రానంటాడు. వీడికి కూడా భయం ఉన్నది. ఈరోజు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే కోట్లింగాలు అయితే పెడతారు కదా ప్రతి బీచ్లో. చూపిస్తాను రండి. కోట్లింగాలు ఒక లింగం అయితే పెడతారు. అయితే కోట్లింగాలు అయితే ఒక లింగం అయితే
పెడుతున్నారు. ప్రతి ఇయర్ అయితే ఇక్కడైతే పెడతారు. ఇప్పుడు రాత్రి అయితే హోమాలు అయితే చేశారు. హోమాలు అయితే చేసినవి అయితే ఇదైతే శివలింగం. కూడా శివయ్యని అయితే ఇక్కడ కూడా ప్రతిష్ఠించి నైట్ అయితే ఇక్కడైతే అమ్మమ్మ అయితే కాల్చారు. ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎలా ఉందంటే ఈరోజు మా బ్యాడ్ లక్. ఫస్ట్ ఒక బస్సు అయితే ఎక్కాము, ఆ బస్సు అయితే చెడిపోయింది. అలాగని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కించారు. ఇంకో బస్సు అయితే అది కూడా చెడిపోయింది. మళ్ళీ ఇంకో బస్సు అయితే ఎక్కించారు. ఆ బస్సు ఎక్కించేసరికి 15 minutes పట్టింది. 9:30కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి అయితే ఈ టైం అయితే అయింది ఫ్రెండ్స్. ఈరోజు ఏంటో మా బ్యాడ్ లక్ అలా ఉంది. ఇంకా అయితే వంట చేసుకొని ఉపవాసం అయితే చెల్లించి బొప్పన్నం అయితే వండుకోవాలి, పూజ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. పిల్లలిద్దరైతే స్నానంకి అయితే వెళ్ళారు. బీచ్లో మొత్తం ఇసుక అంతా ఇంట్లోనే ఉంది. ఇప్పుడైతే వాళ్ళకి చిరాకుగా ఉందంటే సరే మీరు వెళ్ళండి, అయితే నేనైతే టిఫిన్ రెడీ చేస్తానని చెప్పి కడాయి రొట్టె అయితే కాల్ చేస్తున్నాను. వాళ్ళకైతే ఇంకా టైం లేదు. ఇప్పటికి ఆకలి వేస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. నేనైతే ఇంక పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పూజ అయితే చేస్తాను. అంటారు కదా, దద్దోజనంలాగా అయితే కలిపేసి మొత్తం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. అయిపోయింది. ఈరోజు అయితే ఫాస్టింగ్ అయితే ఉపవాసం అయితే చెల్లించేస్తే అయిపోయినట్టు. పిల్లలు కూడా స్నానాలు అయితే చేసేసారు, తింటున్నారు. కడాయి రోటి అయితే వేసేసాను. బాబుకి అయితే తినేసాడు. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, వాష్ చేయాలి. ఇదంతా మట్టి ఇసుక మొత్తం ఇసుక చూడండి ఎలా ఉంది. బీచ్లో ఉండే ఇసుక అంతా అయితే మా ఇంట్లోనే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. మీకు కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.